రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ బాలాపూర్ చౌరస్తాలో పూలమాలలు వేస్తూ ఈ సందర్భంగా కార్పొరేటర్లు కొంగరి నరసింహ చైర్మన్ సిహెచ్ ఆనంద్, బుర్రా రవి, అర్జున్, కార్పొరేటర్లు మరియు నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో కీలక పాత్రలు పోషించాడని, పార్లమెంట్లో అడుగుపెట్టి భారత ఉప ప్రధానిగా పనిచేస్తూ ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, రైల్వే శాఖ, ఆహార వ్యవసాయ శాఖలలో పనిచేసిన అధ్యయనశాలని రచయితగా ప్రజలు అనేక సంఘ సంస్కరణలు అమలు చేస్తూ దేశంలో అంటరాని వాడిగా వివక్షతకు గురి అవుతూ అణగారిన కులాలను ఐక్యం చేస్తూ దేశంలో బలహీన వర్గాలకు ప్రజలు అనేక సేవలను చేశాడని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు నరేందర్ యాదయ్య, రవి నాయక్, శ్రావణ్, సురేష్, నాగరాజు, ఎలన, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజీవన్ రావు గారు పుట్టినరోజు. మీర్పేట్ మున్సిపాలిటీ బాలాపూర్ మండలంలో గల ఈ యొక్క బాలాపూర్ చౌరస్తాలో ఈరోజు ఈ కార్యక్రమం కొంగర నరసింహ గారి ఆధ్వర్యంలో, విగ్రహాల కమిటీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులు మన జగజీవన్ రావు గారు మరి ఈ యొక్క భారత ఉప ప్రధానిగా ఉండి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగా మరి ఈ మన బాబు జగజీవన్ రావు గారు మరి ఎంతో కృషి చేశారు. ఈయన గారు మరి బాబు జగజీవన్ రావు గారు మరి పార్లమెంట్లో ఉప ప్రధానిగా ఉండి మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయటంలో ఫైటర్గా ఉండి మరి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మరి కృషి చేసి ఈరోజు ఈ స్థితిలో మరి ఉన్నామంటే మంచి విద్య, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయంటే మరి ఈ రిజర్వేషన్ ద్వారానే కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మన దళిత బాంధవులైనటువంటి బాబు జగజీవన్ రావు గారు కానీ, అదేవిధంగా పూలే కానీ, మరి అంబేద్కర్ గారు కానీ వీరు మరి మన మహనీయులు కాబట్టి వీరి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను మీర్పేట్ మున్సిపాలిటీ ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆయన తోవలనే మనము నడుచుకొని దేశాన్ని మనం ఉద్ధరించాలి. కనీసము మనం మన కోసం ఏం చేసింది అని ముఖ్యం కాదు, దేశం కోసం మనం ఏం చేసింది అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఆయన తోవలో నడుచుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుచు.